అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరంలో ఇది మొదటి కార్యక్రమం మనం చేస్తోంది ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాము. ఇది 24 సంవత్సరాలు పూర్తి చేసి 25వ సంవత్సరంలో మనం అడుగు పెట్టాం. ఇది 1253వ వారం. ప్రతి వారం నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో వచ్చి ఆ విషయాలు మనకి తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి పిల్లల్లో అంటే పసిపిల్లలు పుట్టిన పిల్లల్లో కూడా కామెర్లు వస్తాయి. అందుచేత జాండీస్ ఇన్ చిల్డ్రన్ పిల్లల్లో కామెర్లు అన్న దాని గురించి డాక్టర్ పి గురుప్రసాద్ గారు మాట్లాడతారు. దీనిలో సాధారణంగా ఏంటంటే RH ఫ్యాక్టర్ మీరు వినే ఉంటారు. తల్లి తండ్రి రక్తం కనుక తేడాగా ఉంటే మదర్ RH నెగిటివ్ అయ్యి ఫాదర్ RH పాజిటివ్ అయితే కొన్ని కేసుల్లో పిల్లలకి పుట్టిన గంటల్లోనే జాండీస్ వచ్చేస్తుంది. కానీ ఈ రోజుల్లో ఇంజెక్షన్ ఉంది, యాంటీ RH DNA ఇంజెక్షను. అది ఇచ్చినట్లయితే చాలా వరకు తగ్గుతోంది. కానీ ఈ కామెర్లు ఏమిటి పిల్లల్లో అన్న దాని గురించి డాక్టర్ గురుప్రసాద్ గారు మాట్లాడతారు. డాక్టర్ గురుప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ ఇయర్ ఫస్ట్తో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను డాక్టర్ పి గురుప్రసాద్ అండి. నేను నా పిడియాట్రిక్స్ PGMA చండీగఢ్ నుంచి DM నియోనటాలజీ జిప్పన్ నుంచి కంప్లీట్ చేశాను. సో బేసికలీ నేను నవజాత శిశువుల స్పెషలిస్ట్ని. అంటే నెలల నిండకుండా పుట్టిన పిల్లలు, బరువు తక్కువగా పుట్టిన పిల్లలు, 600 గ్రాములు 700 గ్రాములు పుట్టిన పిల్లల్ని వాళ్ళని కేర్ తీసుకోవడం ఇలాంటి వాటిలో స్పెషలైజేషన్ చేశాను. సో ఈరోజు నా మెయిన్ టాపిక్ వచ్చేసేసి పసిపిల్లలు అంటే పుట్టిన పిల్లల్లో కామెర్లు ఎందుకు వస్తాయి, అసలు కారణాలు ఏంటి, అసలు ఏ విధంగా దాన్ని డయాగ్నోస్ చేస్తారు డాక్టర్లు, ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, సో ఫీడింగ్ వల్ల జాండీస్ ఏంటి, కారణం ఏంటి, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఎండలో పెడితే బేబీకి కామెర్లు తగ్గుతాయా, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. సో కమింగ్ టు ద టాపిక్, ముందు అసలు జాండీస్ అంటే ఏంటి? జాండీస్ అంటే అందరూ అనుకున్నట్టు అదొక వ్యాధి కాదు, అది వేరే ఒక వ్యాధికి ఉండే ఒక లక్షణం. అంటే అదొక సిమ్టమ్ ఫర్ అండర్లయింగ్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. సో పెద్దవాళ్ళలో కూడా జాండీస్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. దానికి చాలా కారణాలు ఏంటంటే ఆల్కహాల్ రిలేటెడ్ కాజెస్ కానీ, క్యాన్సర్ రిలేటెడ్ కాజెస్ కానీ, ఇన్ఫెక్షన్ రిలేటెడ్ కాజెస్ కానీ, అలా వేరే కారణాల వల్ల జాండీస్ అనేవి పెద్దల్లో వస్తుంది. పిల్లల్లో ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా వరకు వాళ్ళకి ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల వచ్చే వైరల్ హెపటైటిస్ అది ఒక కారణం. లేదా ఏదైనా డ్రగ్స్, మనం పారాసిటమాల్ వాడే కామన్ డ్రగ్ కూడా ఎక్కువ మోతాదులో అయితే అది లివర్ని ఎఫెక్ట్ చేసి జాండీస్ రావడం ఇలాంటివి చాలా జరిగే అవకాశం ఉంటుంది. సో ఈ సెమినార్లో నేను ముఖ్యంగా పసిపిల్లలు అంటే పుట్టిన పిల్లలకి జాండీస్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తాను. సో నియోనేటల్ జాండీస్, నియోనేట్ అంటే ఏదైనా బేబీ పుట్టినప్పుడు ఫస్ట్ 28 రోజుల పీరియడ్ని నియోనేటల్ పీరియడ్ అంటారు. సో అలాంటి పిల్లల్ని నియోనేట్స్ అని పిలుస్తూ ఉంటారు. సో పిల్లల్లో జాండీస్ అంటే మనకు వాడుక భాషలో జాండీస్ అంటే కామెర్లు అని చెప్తూ ఉంటాం కదా. సో పసిపిల్లల్లో కామెర్లు ఎలా గుర్తిస్తారు అంటే దాని డెఫినేషన్ ఏంటంటే బేబీ యొక్క చర్మం పసుపు రంగులోకి మారడం, లేదా కంటి గుడ్డులో ఉన్న తెలుపు ఉంటుంది కదా అది పసుపు రంగులోకి మారినప్పుడు దాన్ని జాండీస్ అని పిలుస్తూ ఉంటారు. సో అసలు ఈ పసుపు రంగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన బాడీలో బ్లడ్లో ఉండే బిలిరుబిన్ అనే పదార్థం వల్ల ఈ ఎల్లో కలర్ అనేది వస్తూ ఉంటుంది. సో మరి అందరికీ ఈ బిలిరుబిన్ ఉంటుంది కదా, మరి పిల్లల్లో మాత్రమే ఈ కలర్ ఎక్కువ వస్తుంది అంటే ఒక నిర్ణీతమైన మోతాదు వరకు మన బాడీలో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైనా ఆ లెవెల్స్ దాటి ఆ బాడీలో బిలిరుబిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు అవి చర్మంలో చేరి ఆ చర్మానికి ఆ కంటికి అలాగా ఆ పసుపు రంగు అనేది రావడం జరుగుతుంది. సో ఎంత కామన్ అసలు జాండీస్ అంటే ఇప్పుడు నెలల నుండి పుట్టిన పిల్లల్లో 50% మంది పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే నెలలు నిండకుండా అంటే ప్రీటర్మ్ బేబీస్కి నియర్లీ 80% ఆఫ్ ది బేబీస్కి పుట్టినప్పుడు ఫస్ట్ వారంలో కానీ 10 రోజుల్లో కానీ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరికీ ట్రీట్మెంట్ అవసరం అంటే అవసరం లేదు. ఇందులో చాలా తక్కువ మంది మాత్రమే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది.
సో జాండీస్, పిల్లల్లో జాండీస్కి ఉన్న లక్షణాలు ఏంటి? ఇలా నేను ముందు మాట్లాడినట్టుగానే ఫస్ట్ ఏంటి అంటే స్కిన్, చాలా వరకు చర్మం పసుపుగా మారుతూ ఉంటుంది. రెండవది కొంచెం మోతాదు ఇంకా పెరిగే కొద్దీ అరిచేతులు అరికాళ్ళు కూడా పసుపుగా మారడం. బేబీ నోరు తెరిచినప్పుడు అంగడి అంటే ప్యాలెట్, గమ్స్, టంగ్ ఇవి కూడా మొత్తం ఎల్లోగా మారడం. స్క్లీరా అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కంటిగుడ్డులో ఉన్న తెలుపు పసుపుగా మారడం అనేది లక్షణాలు. సో జనరల్గా పిల్లల్లో ఫస్ట్ గమనిస్తే ఫేస్ నుంచి జాండీస్ మొదలవుతుంది. అంటే కామెర్లు అనేది మొదట మొహంలోనే మనం చూడగలుగుతాం. సో పుట్టిన 2వ రోజు నుంచి 3వ రోజు నుంచి ఫేస్ అనేది కొంచెం పసుపుగా మారడం మొదలవుతూ ఉంటుంది. నెమ్మదిగా కామెర్ల మోతాదు అంటే బిలిరుబిన్ లెవెల్స్ పెరిగే కొద్దీ అది కింద బాడీ కిందగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి కూడా కామెర్లు ఎంత సివియారిటీ ఉన్నాయని డాక్టర్లు ఒక అంచనాకి రావచ్చు. ఎగ్జాంపుల్ గ్రేడ్ 1, 2, 3 అంటాం. అంటే సో ఫస్ట్ గ్రేడ్ అంటే జస్ట్ ఫేస్లో మాత్రమే కామెర్లు అంటే పసుపుదనం అనేది తెలుస్తుంది. సో నెమ్మదిగా గ్రేడ్ 2 వచ్చేటప్పటికి అది ఛాతి పైన కూడా తెలుస్తుంది. గ్రేడ్ 3 అంటే సో చేతులు కాళ్ళు కూడా స్ప్రెడ్ అవ్వడానికి గ్రేడ్ 3 అంటారు. ఇంతవరకు జనరల్గా ఏమీ ప్రాబ్లం ఉండదు. సో జనరల్గా గ్రేడ్ 4, గ్రేడ్ 5 వెరైటీస్ని కొంచెం సివియర్ వెరైటీ అంటాం. అంటే బేబీ అరిచేతులు అరికాళ్ళు పసుపుగా మారడం, తర్వాత బొడ్డు కింద కూడా దాటి కామెర్లు ఉండడం, ఇవి కొంచెం సివియర్ జాండీస్ అని చెప్పి డాక్టర్స్ గుర్తిస్తారు. అసలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం ఈ బిలిరుబిన్ వల్ల ఈ పసుపుదనం అని వస్తుంది అని చెప్పి. అసలు ఈ బిలిరుబిన్ అంటే ఏంటి, అసలు అది ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందని కొంచెం దాని గురించి మనం తెలుసుకుందాం. మన బాడీలో హీమ్ అనే ఒక పదార్థం ఉంటుంది. ఆ హీమ్ అనే పదార్థం బ్రేక్ అయినప్పుడు దాని నుంచి వచ్చే ఒక పదార్థమే ఈ బిలిరుబిన్. సో మనం అందరం కూడా వినే ఉంటాం, హీమ్ అంటే హిమోగ్లోబిన్ అని విని ఉంటాం, మన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అని. సో అలాగే ఈ హీమ్ అనేది హిమోగ్లోబిన్తో పాటు మన కండరాల్లో ఉంటుంది, బోన్స్ లోపల ఉండే బోన్ మ్యారోలో కూడా ఈ హీమ్ అనే పదార్థం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రక్త కణాలు విరిగినప్పుడు లేదా వేరే మనం మాట్లాడుకున్నట్టు కండరాలలో ఈ సెల్స్ అనేవి బ్రేక్ అయినప్పుడు ఈ హీమ్ అనేది బ్రేక్ అయ్యి బిలిరుబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో ఈ బిలిరుబిన్ ఏదైతే ఉత్పత్తి అయిందో దాన్ని ఏమంటారంటే అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అని అంటారు. సో అది చాలా ఒక లెవెల్ వరకు బాడీలో నార్మల్గా ఉన్న పర్వాలేదు, కానీ అది ఒక మోతాదు మించితే దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. వేరే బ్రెయిన్కి కానీ వేరే హార్ట్ మీద కానీ దాన్ని ఒత్తిడి గురి చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని మన బాడీలో ఈ బిలిరుబిన్ని అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ని రక్తం ద్వారా అది లివర్కి చేరుకుంటుంది. మన బాడీలో ఉన్న లివర్ పని ఏంటి అంటే ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ని కాంజుగేటెడ్ బిలిరుబిన్ కింద మారుస్తుంది. ఈ కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది ఈ లివర్ నుంచి ఉత్పత్తి అయ్యే బైల్ అంటే ఆ పసర్ ద్వారా పేగులోకి చేరుకుని పేగు ద్వారా పేగులో కొన్ని మార్పులు జరిగి అది యూరోబిలినోజన్, స్టెర్కోబిలినోజన్ అనే పదార్థాలుగా మారి సో బేబీ యొక్క యూరిన్ ద్వారా కానీ మోషన్ ద్వారా కానీ అది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఆ బిలిరుబిన్ అనే లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు 2 రకాల బిలిరుబిన్ ఉంటుందని చెప్పాను కదండి. ఒకటి అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్, అది లివర్లోకి వెళ్ళిన తర్వాత అది కాంజుగేటెడ్ బిలిరుబిన్ కింద మారుతుందని. ఈ రెండింటికి అసలు తేడా ఏంటి అంటే అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఏదైతే ఫ్రెష్గా హీమ్ బ్రేక్ అయినప్పుడు తయారైందో అది నీటిలో కానీ రక్తంలో కానీ ఇన్సాల్యుబుల్ అంటే కరగదు. సో అదేంటంటే బాడీ నుంచి బయటికి వెళ్ళే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో అది మన చర్మంలోనూ వేరే వేరే పార్ట్స్లోనూ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఎక్కువగా మనకి డ్యామేజ్ కలగకుండా ఉండడం కోసం మన బాడీలో ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అనేది ఆల్బుమిన్ అనే పదార్థంతో కలిసి బ్లడ్లో ఉంటుంది. సో ఎప్పుడైనా ఎవరైనా పిల్లల్లో ఆల్బుమిన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడం జరిగినప్పుడు లేదా కొన్ని కారణాల వల్ల ఆ బిలిరుబిన్ వెళ్ళి ఈ ఆల్బుమిన్కి కలవలేనప్పుడు ఆ తక్కువ మోతాదులో ఉన్నా సరే ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్నే మనము ట్రీట్మెంట్ కోసం టార్గెట్ చేసేది కూడా ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్. ఎప్పుడైతే లివర్లోకి వెళ్ళిన ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ లివర్ అనేది దాన్ని కాంజుగేటెడ్ బిలిరుబిన్లోకి మారుస్తుందో అది వాటర్ సాల్యుబుల్ ఫామ్ కింద మారిపోతుంది, అంటే వాటర్లో కరగగలుగుతుంది. అందుకనే బేబీ యొక్క యూరిన్లో కానీ మోషన్లో కానీ అది బయటకు చేరుకుంటూ ఉంటుంది. అండ్ ఇది కొంచెం బ్రెయిన్లోకి కానీ వేరే బ్లడ్ బాడీ పార్ట్స్ మీద కన్నా కానీ దీని ఎఫెక్ట్ కొంచెం తక్కువ ఉంటుంది. ఇది కొంచెం టాక్సిసిటీ తక్కువ ఉంటుంది. కొన్ని రకాల జబ్బుల్లో కాంజుగేటెడ్ బిలిరుబిన్ కూడా బ్లడ్లో పెరుగుతూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు మెయిన్గా మాట్లాడేది పసిపిల్లల్లో జాండీస్, ఇది చాలా కామన్గా అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ వల్ల జరుగుతుంది.
సో ఇప్పుడు ఈ స్లైడ్ ద్వారా మనం ఏం తెలుసుకుందామంటే అసలు పసిపిల్లల్లో వచ్చే జాండీస్ అంటే ఫిజియలాజికల్ జాండీస్ అంటాం. అసలు ఎందుకు రావాలి? పెద్దోళ్ళలో కూడా రక్త కణాలు ఉన్నాయి, బేబీలో కూడా రక్త కణాలు ఉన్నాయి. మరి పెద్దోళ్ళలో ఎంత కామన్గా లేదు జాండీస్, మరి పసిపిల్లల్లోనే ఎందుకు వెంటనే జాండీస్ వస్తుందని మనం తెలుసుకున్నాం. సో పెద్దవాళ్ళలో ఏం జరుగుతుంది? నార్మల్గా రక్త కణాలు ఉంటాయి, అవి బ్రేక్ అయినప్పుడు దాని నుంచి మనకి బిలిరుబిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఆ బిలిరుబిన్ కాస్త లివర్లోకి వెళ్ళి లివర్లో అది కాంజుగేటెడ్ బిలిరుబిన్ కింద మారి అది బయటికి మోషన్ ద్వారా యూరిన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కానీ పిల్లల్లో ఏం జరుగుతుందంటే పసిపిల్లల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ బేబీ హిమోగ్లోబిన్ చూసుకుంటే వాళ్ళకి 15, 16, 17 అలాగా చాలా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది. ఎందుకంటే మనతో పెద్దవాళ్ళతో పోలిస్తే పుట్టిన పసిపిల్లల్లో ఎర్ర రక్త కణాల సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. అది ఒక కారణం. రెండవది ఆ రక్త కణాల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. మన ఒంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఒంట్లో ఉన్న రక్త కణాలు 120 రోజుల వరకు కూడా ఉండడం జరుగుతుంది. కానీ పసిపిల్లల్లో ఉండే రక్త కణాల టీ-హాఫ్ అనేది కేవలం 80 నుంచి 90 రోజుల వరకే ఉంటుంది. సో 80 నుంచి 90 రోజులు దాని లైఫ్ స్పాన్ కంప్లీట్ అయిపోవడం వల్ల టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. సో ఎక్కువ బిలిరుబిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మూడవది పసిపిల్లల్లో లివర్ అనేది అంత కెపాసిటీ, దాని మెచ్యూరిటీ తక్కువ ఉండడం వలన ఇంత లోడ్ని అది హ్యాండిల్ చేయకపోతూ ఉంటుంది. సో ఇలా ఈ బొమ్మలో చూసారనుకోండి, బిలిరుబిన్ అనేది లివర్లోంచి బయటికి వెళ్ళకపోవడం వలన ఇది రక్తంలో ఎక్కువ మోతాదు ఉత్పత్తి అయిపోవడం వలన ఇది ఈ చర్మంలో కానీ కంటిలో కానీ ఇలా మనం ముందు మాట్లాడుకున్న ప్రదేశాల్లో వెళ్ళి చేరుకుంటూ ఉంటుంది. సో ఇలాగా వచ్చిన జాండీస్ అంటే నెలలు నిండిన పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన ప్రీటర్మ్ బేబీస్లో కొంచెం తేడా ఉంది. నార్మల్గా నెలలు నిండి పుట్టిన పిల్లల్ని మనం టర్మ్ బేబీస్ అంటాం. టర్మ్ బేబీస్లో ఏమవుతుందంటే పీక్ అంటే 4వ రోజు 5వ రోజుకి హైయెస్ట్ బిలిరుబిన్ లెవెల్స్ రికార్డ్ అవుతాయి. అంటే జనరల్గా బేబీ 4వ రోజు అయ్యేటప్పటికి ఎక్కువ పసుపుగా ఉండడం అది మనం చాలా చూస్తూ ఉంటాం. తర్వాత లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అది నెమ్మదిగా తగ్గి యూజువల్లీ 10 నుంచి 12 రోజులకి నార్మల్ లెవెల్స్కి వచ్చేస్తూ ఉంటాయి బిలిరుబిన్. సో అందుకనే 3వ రోజు కానీ 4వ రోజు కానీ డాక్టర్స్ డిశ్చార్జ్ చేసిన తర్వాత బేబీని ఎందుకు తీసుకురమ్మంటారంటే ఆ రోజుల్లో జాండీస్ అనేది పీక్గా ఉంటుంది కాబట్టి. అదే నెలలు నిండకుండా పుట్టిన ప్రీటర్మ్ బేబీస్లో ఏం జరుగుతుందంటే ఈ పీక్ అనేది కొంచెం లేట్గా వస్తుంది. అంటే వాళ్ళు కొంచెం 5వ రోజు 6వ రోజు కానీ పసుపుదనం అనేది మనకు బాగా తెలియదు. అండ్ నార్మల్ బేబీతో పోలిస్తే వాళ్ళలో వాల్యూస్ చాలా ఎక్కువ వరకు పెరగచ్చు. నార్మల్గా టర్మ్ బేబీస్లో 10 వరకు పెరిగితే వీళ్ళు ఒక 12, 13 వరకు కూడా జాండీస్ లెవెల్స్ అనేవి పెరిగి అవి కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్లో 14 రోజుల వరకు కూడా కామెర్లు ఉండే అవకాశం ఉంటుంది. 14 రోజుల తర్వాత యూజువల్లీ అవి నార్మల్ లెవెల్స్కి చేరుకుంటాయి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే ఫిజియలాజికల్ జాండీస్ అంటాం. కానీ కొంతమంది పసిపిల్లల్లో కొన్ని కారణాల వల్ల నార్మల్ లెవెల్స్ కంటే కూడా మోతాదు చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. దాన్ని పెథలాజికల్ జాండీస్ అంటాం. ఇందాక మేడం కూడా చెప్పినట్టు తల్లి బిడ్డ బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ అయినప్పుడు కామెర్లు కొన్ని గంటల్లోనే మనకి ఎలాగైతే మొదలవుతాయో దాన్ని పెథలాజికల్ జాండీస్ అంటాం. సో పెథలాజికల్ జాండీస్ అంటే ఏంటి అని కొన్ని క్రైటీరియాలు ఆలోచిస్తే పుట్టిన 24 గంటల్లో కనుక బేబీకి కామెర్లు మొదలైనా అది ఒకటి. 2 మనకి ఒక రోజుకి ఇంత లెవెల్ ఉండాలని చెప్పి కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ మోతాదు కంటే బ్లడ్ లెవెల్స్లో ఎక్కువగా కామెర్లు లెవెల్స్ ఎక్కువగా ఉన్నా, లేదు తగ్గిపోవాల్సిన టైంలో తగ్గిపోకుండా ఇంకా ఎక్కువ కాలం అంటే నార్మల్ నెలలు నిండిన పిల్లలు 7 నుంచి 10 రోజులు మించి ఉండడం, లేదా ప్రీటర్మ్ బేబీస్లో 14 డేస్కి మించి జాండీస్ ఉండడం, ఇలా ఉన్నప్పుడు దాన్ని పెథలాజికల్ జాండీస్ అని చెప్తూ ఉంటారు. సో ముఖ్యంగా 3 కారణాల వల్ల పెథలాజికల్ జాండీస్ వస్తుంది. ఒకటి ఏంటి అంటే ఎక్కువ ప్రొడక్షన్, అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టు బిలిరుబిన్ అనేది నార్మల్గా కంటుకుంటే ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం జరిగినప్పుడు. రెండవది బిలిరుబిన్ ఎక్స్క్రిషన్ ప్రాబ్లం, అంటే ఆ లివర్లోకి ఏదైతే వచ్చిందో అది బయటికి పంపించే ప్రక్రియ కొంచెం స్లోగా ఉండడం, లేదా లివర్ అనేది బిలిరుబిన్ని హ్యాండిల్ చేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల మనకి పిల్లల్లో జాండీస్ వస్తూ ఉంటుంది. సో అన్ని డీటెయిల్డ్గా మనం తెలుసుకోవడం కొంచెం కష్టం. సో ఇంపార్టెంట్ కాజెస్ చాలా వరకు అంటే మన పిల్లలు పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాల గురించి మాత్రం నేను ఎక్కువ హైలైట్ చేస్తాను. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఎక్కువ బిలిరుబిన్ ఉత్పత్తి అవ్వడం. ఎవరిలో జరుగుతుంది? ఎందుకు? నార్మల్గానే బ్లడ్ సెల్స్ ఉన్నాయి, సో అవి బ్రేక్ అయినప్పుడు బిలిరుబిన్ వస్తుంది. సో కొంతమంది బేబీస్లో నేను ఇప్పుడు చెప్పే ప్రాబ్లమ్స్ వల్ల నార్మల్గా కంటే కూడా రక్త కణాలు ఎక్కువగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళకి నార్మల్గా ఉత్పత్తి అవ్వాల్సిన బిలిరుబిన్ కంటే చాలా ఎక్కువ మోతాదులో బిలిరుబిన్ అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది.
సో అందులో ముఖ్య కారణాలు ఏంటి అంటే ఏబీఓ ఇన్కంపాటబిలిటీ, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అని అంటారు. సో మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తల్లి బ్లడ్ గ్రూప్ కనుక నెగిటివ్ అయ్యి బేబీ బ్లడ్ గ్రూప్ కనుక పాజిటివ్ అయినప్పుడు తల్లి నుంచి కొన్ని విడుదలయ్యే కొన్ని యాంటీబాడీస్ అనేవి గర్భంలో ఉన్నప్పుడే శిశువులోకి చేరి శిశువు రక్త కణాలని డ్యామేజ్ చేయడం చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే బిడ్డ గర్భంలో ఉన్నప్పుడే దాని రక్త కణాలన్నీ విరిగిపోతూ ఉండడం వలన బేబీ అనీమియాకి గురవుతుంది, అంటే రక్తహీనతకు గురవుతుంది. దానివలన బేబీకి కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రక్తం బ్రేక్ అయినప్పుడు వచ్చే బిలిరుబిన్ అనేది ఈ బేబీ పుట్టిన వెంటనే కామెరలతో పుట్టరు. ఎందుకంటే కడుపులో గర్భంలో ఉన్నప్పుడు మాయ అంటే ప్లాసెంటా ఏదైతే ఉందో బేబీలో ఉత్పత్తి అయ్యే బిలిరుబిన్ అంతా తల్లి రక్తం ద్వారా, తల్లి లివర్ ద్వారా బయటికి పంపించేస్తూ ఉంటుంది. సో పుట్టిన వెంటనే ఈ పిల్లలకి కామెరలు ఉండవు. కానీ ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఈ మాయ నుంచి ఎప్పుడైతే మనం బేబీని వేరు చేస్తామో అప్పుడు ఎక్కువ విడుదలైన బిలిరుబిన్ అనేది బేబీ లివర్ సరిగ్గా బయటికి పంపించలేకపోవడం వల్ల వాళ్ళకి వెంటనే కొన్ని గంటల్లోనే ఈ పసుపుదనం అనేది మొదలవుతూ ఉంటుంది. సో అదేవిధంగా ఓ బ్లడ్ గ్రూప్, తల్లికి కనుక ఓ బ్లడ్ గ్రూప్ ఉండి పిండానికి కనుక ఏ బ్లడ్ గ్రూప్ కానీ బి బ్లడ్ గ్రూప్ ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ఏబీఓ ఇన్కంపాటబిలిటీ అంటారు. సో ఇందాక మనం మాట్లాడుకున్న ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటే బేబీ తల్లి నెగిటివ్ బ్లడ్ గ్రూప్, బేబీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు జరిగే ప్రాబ్లం. ఇది జనరల్గా ఏం చెప్తాము అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూజువల్గా బేబీకి ప్రాబ్లం ఉండదు. అంటే ఫస్ట్ టైం ఆర్హెచ్ నెగిటివ్ మదర్ కన్సీవ్ అయినప్పుడు బేబీ పాజిటివ్ అయినా చాలా వరకు ఏంటంటే ఆ యాంటీబాడీస్ అనేవి ప్లాసెంటా ద్వారా బిడ్డకి చేరుకోవడం జరగదు. సో చాలా వరకు ఫస్ట్ టైం పుట్టిన బేబీస్ సర్వైవ్ అవుతారు. సో నెక్స్ట్ టైం పుట్టే బేబీస్కి కనుక మళ్ళీ పాజిటివ్ అయితే ఈసారి ఏంటంటే ఆ ఎఫెక్ట్ మల్టిపుల్ టైమ్స్లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీస్కి ఏమవుతూ ఉంటుందంటే ఆర్హెచ్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో అందుకనే మన గైనకాలజిస్టులు అందరూ ఎప్పుడైనా ఆర్హెచ్ నెగిటివ్ మదర్ ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. ఐసీటీ టెస్ట్ అని కానీ, బేబీ పుట్టిన తర్వాత బేబీకి డీసీటీ టెస్ట్ అని, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దాన్ని బట్టి మనకు ఒక అంచనాకి రావచ్చు అనమాట, అంటే బేబీ ఎఫెక్ట్ అవుతుందా అవ్వట్లేదా అని. చాలా వరకు ఇప్పుడు వైద్యంలో మనకు జరిగిన అభివృద్ధి కారణాల వలన ఈ యాంటీడీ ఇంజెక్షన్ అనేది ఒక వరంలాగా మారింది. సో ఎవరైనా ఆర్హెచ్ నెగిటివ్ మదర్స్కి ఈ యాంటీడీ ఇంజెక్షన్ ప్రెగ్నెన్సీలో ముందుగానే చేయడం వలన ఒకవేళ బిడ్డ నుంచి వెళ్ళే రక్తం తల్లిలోకి చేరుకున్న ఈ యాంటీడీ అనేది ఆ బిడ్డ రక్త కణాలను నాశనం చేయడం ద్వారా యాంటీబాడీస్ ఉత్పత్తి అవ్వకుండా చూసుకుంటాయి. సో చాలా వరకు బేబీస్ ఇప్పుడు యాంటీడీ ఇంజెక్షన్ వచ్చిన తర్వాత ఈ ఆర్హెచ్ నెగిటివ్ కాంప్లికేషన్స్ మనం చాలా తక్కువ చూస్తున్నాం. అంటే కంప్లీట్గా పోయాయంటే లేదు, కానీ చాలా వరకు ఈ ఇంజెక్షన్ మూలంగా మనం ఈ ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీని ప్రివెంట్ చేయగలుగుతున్నాం. సో ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక పసిబిడ్డ అంటే గర్భంలో ఉన్నప్పుడే చాలా సివియర్గా ఈ రక్తహీనతకు గురి అయితే అలాంటి బేబీస్ ఇలా చూసారా, ఈ బొమ్మలో చూసినట్లు వాళ్ళు ఒంట్లో మొత్తం నీరు చేరుకుంటుంది. సో నీరు చేరుకోవడం వలన వాళ్ళు మొత్తం ఉబ్బిపోవడం, వాళ్ళ లివర్ చాలా పెద్దగా అవ్వడం, వాళ్ళకి ఎసైటిస్ అంటే మొత్తం పొట్టలో మొత్తం నీరు చేరుకోవడం, బేబీ మొత్తం ఉబ్బిపోవడం, ఇలాంటి కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏబీఓ ఇన్కంపాటబిలిటీని ఎప్పుడైతే చెప్పానో మదర్ బ్లడ్ గ్రూప్ ఓ అయ్యి బేబీ కనుక ఏ కానీ బి కానీ బ్లడ్ గ్రూప్ అయినప్పుడు కొన్నిసార్లు బేబీకి కూడా కామెరలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండింటికి తేడా ఏంటి ఆర్హెచ్కి ఏబీఓకి అంటే ఆర్హెచ్ ప్రెగ్నెన్సీ అనేది ఆర్హెచ్ నెగిటివ్ ప్రెగ్నెన్సీ వల్ల వచ్చే ప్రాబ్లం అనేది యూజువల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఎఫెక్ట్ అవ్వదు, తర్వాత ఏ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏబీఓ వల్ల అంటే మదర్ ఓ అయ్యి బేబీ కానీ ఏ కానీ బి అయినప్పుడు అది ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ ఏబీఓ ఇన్కంపాటబిలిటీ అనేది చాలా ఎక్కువగా డ్యామేజ్ జరగదు, చాలా కొంచెం తక్కువగానే మనం చూస్తూ ఉంటాం. ఆర్హెచ్తో పోలిస్తే ఆర్హెచ్లో చాలాసార్లు బేబీకి పుట్టిన వెంటనే చాలా ఎక్కువగా రక్తహీనతతో పుట్టడం, కామెరలు వితిన్ అవర్స్లో రావడం, సో చాలా కాంప్లికేట్ అవ్వడం అనేది మనం ఆర్హెచ్లో చూస్తూ ఉంటాం. సో నెక్స్ట్ ఇంకొక కారణం ఏంటి, ఎందుకు ఎక్కువ బిలిరుబిన్ ఉత్పత్తి అవడం అంటే ఎక్కువ బ్లడ్ ఉండడం. సో కొంతమంది పిల్లలు నార్మల్గానే పిల్లలు పుట్టినప్పుడు బ్లడ్ ఎక్కువతో పుడుతూ ఉంటారు, వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎక్కువ అని నేను చెప్పాను ఇందాక కూడా. కానీ కొంతమంది పిల్లలు నార్మల్గా కంటే కూడా ఇంకా ఎక్కువ బ్లడ్ ఉంటుంది, అంటే
మీరు చూస్తే వాళ్ళకి హిమోగ్లోబిన్ 20, 21, 22తో కూడా పుడుతూ ఉంటారు. సో అలాంటి పిల్లల్లో ఎక్కువ హిమోగ్లోబిన్ ఉంది కాబట్టి అది ఎక్కువ బ్రేక్ అయిపోయినప్పుడు ఎక్కువ ఈ బిలిరుబిన్ ఉత్పత్తి అయ్యి వాళ్ళకి జాండీస్ చాలా తొందరగా రావడం జరుగుతుంది. అందులో ఒకటి మనం చూస్తే ఈ ట్విన్ టు ట్విన్ అంటారంటే ఎప్పుడైనా ట్విన్స్ పుట్టినప్పుడు ఒకే మాయని షేర్ చేసుకున్న ట్విన్స్లో ఒక బేబీలో ఉన్న బ్లడ్ ఇంకో బేబీకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ అంటారు. దాంట్లో ఏమంటుందంటే ఏ ట్విన్ అయితే తన రక్తాన్ని వేరే ట్విన్కి ఇస్తుందో ఆ ట్విన్ అనీమియాకి అంటే రక్తహీనతకు గురవుతుంది. ఏ ట్విన్ అయితే ఆ రక్తాన్ని అంతా తీసుకుంటుందో ఆ ట్విన్లో బ్లడ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల దానికి పుట్టిన వెంటనే కామెరలో వచ్చే రిస్క్ ఉంటుంది. రెండవది IUGR బేబీస్. ఇప్పుడు ఈ బొమ్మలో చూపించినట్టు ఈ ఇద్దరు బేబీలు కూడా 9 నెలలు నిండే పుట్టారు. కానీ చూస్తే ఈ బేబీ సైజ్ చూస్తే చాలా తక్కువ సైజుతో పుట్టిందంటే గర్భంలో ఉన్నప్పుడు ఈ బేబీకి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా ఆక్సిజన్ అందకపోవడం, సరిగ్గా ఆహారం అందకపోవడం వలన అవి చాలా చిన్న వెయిట్తో పుట్టడం. ఎప్పుడైనా బిడ్డకి ఆక్సిజన్ అందలేనప్పుడు పొట్టలో ఉన్నప్పుడు సో అవి ఏం చేస్తాయంటే వాళ్ళ ఒంటిలో ఉన్న రక్తం అంటే హిమోగ్లోబిన్ మోతాదుని పెంచుకుంటూ ఉంటాయి. సో అది కాంపెన్సేటరీ మెకానిజం. సో అది పుట్టినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ బ్లడ్తో పుడుతూ ఉంటారు. మూడవ కారణం ఇన్ఫెంట్ ఆఫ్ డయాబెటిక్ మదర్. అంటే మదర్కి కనుక డయాబెటీస్ ఉన్నప్పుడు జనరల్గా అలాంటి పిల్లలు ఏంటంటే 4 kgs 4.5 kgs అంటే కొంచెం ఎక్కువ వెయిట్తో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లల్లో కూడా కొంచెం ఎక్కువ బ్లడ్ ఉంటుంది. సో ఇలా ఈ ఎక్కువ బ్లడ్ ఉండడాన్ని వైద్య పరిభాషలో పాలిసైథీమియా అని పిలుస్తూ ఉంటారు. సో ఇలా పాలిసైథీమియా ఉన్న పిల్లల్లో కూడా ఎక్కువ బ్లడ్ ఉండడం వల్ల ఎక్కువ బిలిరుబిన్ ఉత్పత్తి అవుతుంది. ఇంకొక రెండవది బ్లడ్ అనేది రక్తనాళాల్లో కాకుండా బయట ఉండడం. అంటే ఎగ్జాంపుల్ కొన్నిసార్లు కొన్ని డెలివరీలు కాంప్లికేట్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఫోర్సెప్స్ కానీ వ్యాక్యూమ్ కానీ వేసి బేబీని బయటకు తీయాల్సి ఉంటుంది. అలా చేసే ప్రక్రియలో ఏంటంటే కొంచెం చర్మం కింద బ్లీడింగ్ అది జరుగుతూ ఉంటుంది. దాన్ని సెఫల్ హెమటోమా అంటారు. సో ఇలా సెఫల్ హెమటోమా ఉన్నప్పుడు కూడా ఈ బయట ఉన్న రక్తం చాలా తొందరగా బ్రేక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల కూడా ఎక్కువ జాండీస్ అంటే బిలిరుబిన్ పెరిగి కామెర్లు వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కాకుండా కొన్నిసార్లు రేర్ కండిషన్స్ ఉంటాయి. అంటే బిడ్డ పుట్టినప్పుడే కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వలన రక్త ఆర్బీసీలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్గా ఉండాల్సిన ఆర్బీసీస్ హెరిడిటరీ స్పిరోసైటోసిస్ అంటారు, ఎలిప్టోసైటోసిస్ అంటారు. కొన్ని ఎంజైమ్ డిఫెక్ట్స్ అంటే G6PD ఇలాగా కొన్ని జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా ఆర్బీసీస్ అంటే ఎర్ర రక్త కణాలు స్ట్రాంగ్గా ఉండకపోవడం వలన ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ కారణాల వల్ల ఏంటి అంటే బిలిరుబిన్ అనేది ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన బేబీకి కామెర్లు వస్తాయి. సో ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. ఏంటి అంటే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉండడం. అంటే నార్మల్గానే బిలిరుబిన్ ఉత్పత్తి అయినప్పుడు లివర్ కనుక దాన్ని బయటికి పంపించలేకపోయింది, అంటే అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ని కాంజుగేటెడ్ బిలిరుబిన్ లాగా చేయలేకపోయింది అన్నప్పుడు కూడా మనకి ఈ కామెర్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాంట్లో మనకు ముఖ్యంగా కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటాయి లివర్లో. అవి సిండ్రోమ్స్ అని చెప్తూ ఉంటాం మేము. గిల్బర్ట్ సిండ్రోమ్, క్రిగ్లర్-నాజర్ సిండ్రోమ్ అని ఇలాగా ఇవి ఎక్కువగా డాక్టర్స్కి అవసరం. సో మనం నార్మల్ పీపుల్ గుర్తుపెట్టుకోవాల్సింది లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ బిలిరుబిన్ నార్మల్ లెవెల్లో ఉన్నా కానీ లివర్ కనుక సరిగ్గా పని చేయకపోతే కూడా బేబీకి జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అన్నిటికంటే కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే తల్లిపాలు అంటే బ్రెస్ట్ మిల్క్ రిలేటెడ్ కాజెస్. సో మీరు అనుకోవచ్చు ఏంటి తల్లిపాలు వల్ల కూడా జాండీస్ వస్తుందా, అంటే తల్లిపాలు పట్టించకూడదా అని. సో దాని గురించి నేను డీటెయిల్గా చెప్తాను, ఆ తర్వాత మీరు అర్థం చేసుకుంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అని అంటాం. అంటే సరైన మోతాదులో బేబీకి పాలు పట్టించకపోవడం వల్ల వచ్చే జాండీస్ని బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అని పిలుస్తూ ఉంటారు. సో అసలు బ్రెస్ట్ మిల్క్ పని ఏంటి? బిడ్డకి ఎప్పుడైతే తల్లి పాలు ఇస్తుందో ఈ బ్రెస్ట్ మిల్క్ ఉండే గుణం ఏంటంటే పేగుల్లో కదలికలని కొంచెం చురుగ్గా చేయడం వలన అవి పేగుల్లో బాగా కదలిక జరిగి బేబీ మోషన్ అనేది ఈజీగా పాస్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే బేబీ మోషన్ కానీ యూరిన్ కానీ ఎక్కువగా వెళ్తూ ఉంటుందో ఈ బిలిరుబిన్ అనేది అంతా బయటకు పోతూ ఉంటుంది. సపోజ్ ఏదైనా ప్రాబ్లం వలన, ఉదాహరణకి మదర్కి సిజేరియన్ సెక్షన్ అవ్వడమో లేదా ఏదో ప్రాబ్లం అయ్యి తొందరగా పాలు అనేది ఉత్పత్తి అవ్వలేదు, లేదు బేబీ ఒక చోట మదర్ ఒక చోట ఏదో ప్రాబ్లం వల్ల ఉండడం వలన బేబీ మదర్ సరిగ్గా ల్యాచింగ్ అది స్టార్ట్ చేయలేదు, లేదా బేబీకి ఏదైనా ప్రాబ్లం వలన సరిగ్గా మదర్ని సక్ చేయట్లేదు. ఇలాంటి కారణాల్లో ఏమవుతుందంటే బేబీకి వెళ్ళవలసిన పాలు అనేవి సరైన మోతాదులో వెళ్ళవు. సో ఇలాంటి బేబీని ఓపీడీలో తీసుకొచ్చినప్పుడు చూస్తే వాళ్ళు ఏంటంటే పాలు సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళు డిహైడ్రేషన్కి గురవుతారు. సో వెయిట్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కామెర్లు కూడా బాగా పసుపుగా ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు రక్త టెస్టులు చేసినప్పుడు వాళ్ళు సోడియం పెరిగి ఉండినట్టు మేము గమనిస్తూ ఉంటాం, యూరిన్ అవుట్పుట్ అనేది తక్కువ ఉన్నట్టు గమనిస్తూ ఉంటాం. సో ఇలాంటి కారణాల వల్ల అంటే డిహైడ్రేషన్ అయ్యి ఒంట్లో నీరు తగ్గిపోవడం వల్ల జాండీస్ వచ్చినప్పుడు దాన్ని మనం బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అని పిలుస్తాం. సో దీనికి చాలాసార్లు మేము చెప్పే ట్రీట్మెంట్ ఏంటంటే
సో సరిగ్గా పాలను తీసి ఇంత మోతాదులో బేబీకి పట్టించాలని చెప్తూ ఉంటాం. అండ్ తల్లిని ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ చేయమని చెప్తాం. ఒకవేళ లాక్టేషన్లో ఇబ్బంది ఉంటే లాక్టేషన్ కౌన్సిలర్ చేత వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం వలన మనకి బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని ఇంకోటి ఉంది. బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే తల్లిపాలు తాగడం వల్ల జాండీస్ రావడం. సో ఇదేమైనా ప్రాబ్లమా అంటే ప్రాబ్లం కాదు. సో కొంతమంది తల్లిలు ఉత్పత్తి చేసే పాలలో ఒక పదార్థం ఉంటుంది, అది బీటా గ్లూకురోనిడేస్ అనే పదార్థం. ఈ పదార్థం వలన మనం ముందు మాట్లాడుకున్నట్టు ఎప్పుడైతే ఈ కాంజుగేటెడ్ బిలిరుబిన్ పేగులోకి చేరుకుంటుందో ఇది బయటికి వెళ్ళే లోపు ఈ పదార్థం ఏం చేస్తుందంటే ఆ కాంజుగేటెడ్ బిలిరుబిన్ని మళ్ళీ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ కింద మార్చేస్తుంది. సో దట్ ఏమవుతుందంటే ఈ బిలిరుబిన్ బయటికి వెళ్ళిపోవడం మానేసి మళ్ళీ రక్తంలో కలిసిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ జాండీస్ ఉంటుంది. సో ఇది ఎప్పుడు గమనిస్తాము అంటే జనరల్గా మనం మాట్లాడుకున్నట్టు 2 వారాల్లో జాండీస్ అనేది నార్మల్ అయిపోవాలి పెద్ద పిల్లల్లో. కానీ కొంతమంది పిల్లలు 3వ వారం 4వ వారంలో కూడా కామెరలతో ఉంటారు. సో చాలాసార్లు ఓపీడీకి వచ్చినప్పుడు డాక్టర్ మా బేబీకి కామెరలు 8 ఉంది 9 ఉంది, ఆల్రెడీ 3 వారాలు దాటేసాయి, ఇంకా బేబీ కామెరలు ఉన్నాయని అలాంటి బేబీని చూసినప్పుడు అలాంటి బేబీలు హెల్తీగా ఉంటారు, వెయిట్ గెయిన్ బాగుంటుంది, ఎటువంటి వెయిట్ లాస్ ఉండరు, కానీ కామెరలు ఉంటాయి. మిగతా కాజెస్ అంటే ఈ రక్త కణాలు విరిగిపోయే కాజెస్ కానీ మిగతావన్నీ రూల్ అవుట్ చేసుకున్నప్పుడు లాస్ట్గా మేము అలాంటి బేబీస్కి ది బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని మేము లేబుల్ చేస్తాం. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే ఏమి చేయాల్సిన అవసరం లేదు. అది బేబీ పెరిగే కొద్దీ యూజువల్లీ 2 to 3 months వచ్చే టైంకి తగ్గిపోతూ ఉంటుంది. అంతేకాని తల్లిపాల వల్ల వచ్చింది కాబట్టి తల్లిపాలు ఇవ్వకూడదు, అలాంటివన్నీ చేయకూడదు. సో ప్రపంచంలో అందరూ కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తల్లిపాలను మాన్పించకండి, తల్లిపాలు కంటిన్యూ చేయండి. ఈ జాండీస్ ఉండడం వలన బేబీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎక్సెప్ట్ ఫర్ కొంచెం కలర్ చూడడానికి పసుపు ఉంటుంది తప్పితే బేబీకి ఎటువంటి డెవలప్మెంటల్ ప్రాబ్లం కానీ లివర్ ప్రాబ్లం కానీ ఫ్యూచర్లో కానీ ప్రాబ్లం ఉండదు. సో దాన్ని మనం బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని అంటాం. సో ఇప్పుడు వరకు మనం ఇవన్నీ ఎందుకు తెలుసుకున్నాం, అసలు ఏంటి కాంప్లికేషన్స్ ఏంటి, జాండీస్ మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే ఏమవుతుంది అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఎప్పుడైతే ఒక మోతాదుకు మించి టాక్సిక్ లెవెల్స్కి వెళ్ళిపోతాయో అది మెయిన్గా బ్రెయిన్ ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్లో ముఖ్యంగా ఈ జాండీస్ ఉన్న పిల్లల్లో ప్రాబ్లం వచ్చేది వినికిడి. సో వాళ్ళకి వినికిడి లోపం వస్తుంది. సో ఎప్పుడైనా సరే బేబీ వినకపోతే మాట్లాడడం అనేది జరగదు. సో వాళ్ళకి డెఫ్ మ్యూట్ అంటారు, అంటే వినికిడి ప్రాబ్లం వలన వాళ్ళ మాటలు కూడా రాకుండా ఉండడం. రెండవది బ్రెయిన్లో ఉండే ఒక ఇంపార్టెంట్ వైటల్ స్ట్రక్చర్ అంటే బేసల్ గ్యాంగ్లియా థలామస్ అంటారు. ఇవేంటంటే మన బాడీ యొక్క టోన్ అంటే ప్రాపర్ మూమెంట్ అది చేయడానికి ఉపయోగపడేవి. ఎప్పుడైతే ఈ బిలిరుబిన్ అనేది ఎక్కువయ్యే బ్రెయిన్లో కనుక ఆ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతాయి బేబీకి సెరిబ్రల్ పాల్సీ రిస్క్ రావడం, కాళ్ళు చేతులు వంకరపోవడం, చాలా టైట్గా ఉండడం, ఫిట్స్ లాంటివి రావడం, ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని కిర్నిక్టర్స్ అని అంటారు. చిన్నప్పుడు ఒక మోతాదు కంటే ఎక్కువగా కామెరలు ఉన్నప్పుడు ఆ పిల్లల పళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా చాలా సివియర్ లెవెల్ ఆఫ్ బిలిరుబిన్ ఉన్నప్పుడు వచ్చే జాండీస్ అంటారు అనమాట. సో ఇప్పుడు మనం ఫాస్ట్గా అసలు జాండీస్ని డాక్టర్స్ ఎలాగా గుర్తిస్తారనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ అనేది ఏంటంటే చూసి ఫిజికల్ ఎగ్జామినేషన్. సో చూడడం వల్ల మనకు తెలుస్తుంది కదా బేబీ కలర్ ఎలా ఉంది, చేతుల ద్వారా కొంచెం ఇలాగ చర్మాన్ని ఇలాగ మనం చేసినప్పుడు ఆ కలర్ అనేది మనకు తెలుస్తుంది. సో లైట్ ఎల్లో కలర్ ఉంటే కొంచెం తక్కువ జాండీస్ ఉందని, కొంచెం అది ఆరెంజిష్గా మారుతుంటే అది ఇంకా డీప్ ఎల్లో అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. కాకపోతే ఇది చాలా తప్పు పద్ధతి. అంటే జాండీస్ని చూసి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా తప్పు పద్ధతి. ఎందుకంటే ఉదాహరణకి పక్కన బేబీ ఉన్నది, ఇది కొంచెం డార్క్ స్కిన్ బేబీ. సో ఈ బేబీ కూడా కామెరలు ఉంది, కానీ ఈ బేబీ ఫెయిర్గా ఉండడం వలన మనకి కామెరలు బాగా తెలుస్తున్నాయి. ఈ బేబీ డార్క్ స్కిన్గా ఉండడం వల్ల మనకి కామెరలు తెలియట్లేదు. సో డార్క్ స్కిన్ ఉన్న పిల్లల్లో కామెరలని తెలుసుకోవడం కొంచెం కష్టం. సో అందుకని ఎప్పుడైనా సరే చూసి కామెరలు ఉన్నాయా లేదా దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది మనం చెయ్యం. చూసి ఒక అంచనాకు వస్తాం, ఓకే కొంచెం బేబీ పసుపుగా కనిపిస్తుంది, సో బ్లడ్ టెస్ట్ చేయాలా లేదా అని నిర్ధారించుకోవడానికి మాత్రమే ఫిజికల్ ఎగ్జామినేషన్ కనిపిస్తుంది. రెండవది ఎలా చూసారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం మనం సన్లైట్లో చూడాల్సి ఉంటుంది బేబీని, ట్యూబ్ లైట్లో కానీ వేరే ఏదైనా కలర్ లైట్లో కానీ చూసినప్పుడు అది మనకి తప్పుగా కనిపిస్తుంది. సో చూసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది తప్పు పద్ధతి. రెండవది బ్లడ్ టెస్ట్. ఈ బొమ్మలో చూపించినట్టు హీల్ ప్రిక్ అంటే చిన్న జస్ట్ కాళ్ళ మీద ఒక చిన్న బ్లడ్ ప్రిక్ చేసి ఒక చిన్న ట్యూబ్ ద్వారా కూడా మనం బేబీ కామెరలు ఎంతో నేను తెలుసుకోవచ్చు. లేదా బేబీ యొక్క వెయిన్ అంటే వెయిన్స్ని ప్రిక్ చేసి ఆ బ్లడ్ కూడా మనం తీసుకుని దాన్ని టెస్ట్కి పంపించడం జరుగుతుంది. సో ఈ టెస్ట్లో బేసిక్గా మనకి రిపోర్ట్ చూస్తే వచ్చేది ఏంటంటే టోటల్ బిలిరుబిన్, అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ అండ్ కాంజుగేటెడ్ బిలిరుబిన్ అని చెప్పి ఈ రిపోర్ట్ జనరల్గా బ్లడ్ రిపోర్ట్లో ఇలా ఉంటుంది. అందులో మనం చూసుకోవాల్సింది అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ మోతాదు కనుక ఎక్కువ ఉంటే దాన్ని డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు.
సో నెక్స్ట్ అందరికీ ఉండే క్వశ్చన్ ఏంటంటే నార్మల్ వాల్యూ ఎంత, మా బేబీకి ఎంత ఉంటే మేము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, మేము ఇంటి దగ్గర టెస్ట్ చేయించుకున్నాము, ఒక బేబీకి 15 వస్తే స్టార్ట్ చేశారు, ఒక బేబీకి 18 వస్తే ఫోటోథెరపీ అన్నారు, మా బేబీకి 10 ఉంది అయినా సరే ఫోటోథెరపీ స్టార్ట్ చేశారు. అసలు నార్మల్ వాల్యూ ఎంత బిలిరుబిన్ అంటే అలా ఒక నార్మల్ వాల్యూ అనేది లేదు. ఒక్కొక్క బిడ్డకి ఇక్కడ చూసారా గ్రాఫ్ ఉంది. సో తను ఏ వయసులో పుట్టాడు అంటే 35 వారాల్లో పుట్టాడా, 34 వారాల్లో పుట్టాడా, లేదా నార్మల్ 37 వీక్స్లో పుట్టాడా, దాంతోపాటు బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయంటే మదర్ RH నెగిటివ్ బేబీ పాజిటివ్, లేదా మదర్ ఓ బ్లడ్ గ్రూప్ బేబీ ఏ బ్లడ్ గ్రూప్ అని బి బ్లడ్ గ్రూప్ కానీ, ఇంకా బేబీకి ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయా, దాన్ని బట్టి ఈ 3 లైన్స్లో ఏదో ఒక లైన్లోకి బేబీని మనం పెడతాం. సో అది కూడా ప్లస్ బేబీ వయసు పెరిగే కొద్దీ ఆ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి ఇంత ఉండాలనేది ఈ గ్రాఫ్ చూసి మనం నిర్ణయించుకుంటాం. ఆ గ్రాఫ్లో ఉన్న వాల్యూ కంటే ఎక్కువ ఉంటేనే మనం బేబీకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు కొంచెం పరిజ్ఞానం బాగా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్లు అవి కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకి మెషిన్స్ వచ్చేసాయి. ఈ మెషిన్స్ ఏంటంటే జస్ట్ బేబీ స్కిన్ టెస్ట్ చూసుకుని కూడా అవి బిలిరుబిన్ని అసెస్ చేస్తాయి. దీన్ని ట్రాన్స్క్యూటేనియస్ బిలిరుబిన్ అంటారు. ప్రస్తుతానికి చాలా ప్రైవేట్ హాస్పిటల్స్లో దీని ద్వారా జస్ట్ స్కిన్ టెస్ట్ ద్వారా కూడా బ్లడ్లో ఎంత ఉన్నది అనేది ఒక అంచనాకి రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ మెషిన్లో చాలా ఎక్కువ వాల్యూ చూపిస్తే అప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసుకుని నిర్ధారించుకుంటాం. తర్వాత అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయంటే సో ఫోటోథెరపీ. సో మీరు అన్నీ చూస్తూ ఉంటారు ఇలాగ బ్లూ లైట్లో బేబీని పెట్టడాన్ని, దీన్ని ఫోటోథెరపీ అంటారు. అసలు దీంట్లో ఉన్న సైన్స్ ఏంటి అంటే ఈ బ్లూ లైట్కి ఏంటంటే మన చర్మంలో ఉన్న ఈ బిలిరుబిన్ అనేది ఈ బ్లూ లైట్ తగిలినప్పుడు అది ఒక వేరే పదార్థంలాగా మారుతుంది. అంటే ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు ఈ అన్కాంజుగేటెడ్ బిలిరుబిన్ ఏదైతే నీటిలో కరగదని అనుకున్నామో ఈ లైట్ పెట్టినప్పుడు అది వాటర్లో కరిగే పదార్థం కింద మారిపోయి యూరిన్ అండ్ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయేలాగా ఈ బ్లూ లైట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్లూ లైట్లో పెట్టినప్పుడు కంటికి డ్యామేజ్ కలగకుండా బేబీకి స్పెక్ట్స్ లాంటివి పెడతారు. అండ్ జననేంద్రియాలకు కూడా అంటే జెనటేలియా కూడా ఈ లైట్ తగలకూడదు కాబట్టి డైపర్ లాంటిది వేసి ఆ లైట్లో పెడుతూ ఉంటారు. సో దీన్ని ఫోటోథెరపీ ట్రీట్మెంట్ అంటారు. అండ్ ఇందాక చూసినప్పుడు మన ఫోటోథెరపీలో పైనుంచి లైట్ మాత్రం పడడం వలన కింద భాగం అంటే బేబీ పడుకున్న భాగానికి లైట్ తగలకపోవచ్చు. వెరీ సివియర్ లెవెల్ ఆఫ్ జాండిస్ ఉన్నప్పుడు మేము ఈ పద్ధతి బిలీ బ్లాంకెట్ అనే పద్ధతిని వాడతాం. దీంట్లో ఏంటంటే బేబీకి ఈ బ్లాంకెట్ని చుట్టడం వలన కింద మొత్తం హోల్ పైనుంచి కింద నుంచి మొత్తం బాడీ మొత్తం కూడా బేబీకి ఈ లైట్ అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా బేబీ ఈ బ్లాంకెట్ని వేసుకుని మదర్ కూడా హ్యాపీగా బేబీతో పాటు కూర్చోవచ్చు. నార్మల్ ఫోటోథెరపీలో ప్రాబ్లం ఏంటంటే మదర్ అండ్ బేబీని సెపరేట్ చేయాల్సి ఉంటుంది, కానీ బిలీ బ్లాంకెట్లో అలా చేయాల్సిన అవసరం లేదు. తర్వాత అందరికీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సన్లైట్. అంటే కామెర్లు ఉన్నాయి, రోజు మేము మా బేబీని ఎండలో చూపిస్తున్నాము, సో అది సరిపోతుందా ట్రీట్మెంట్కి అనేది. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే అసలు ఇందాక మీరు చెప్పారు బ్లూ లైట్ పనిచేస్తుందని, మరి సన్లైట్ కూడా ఎందుకు జాండిస్కి పనిచేస్తుంది అంటే మనకు తెలిసిందేంటి, మన నార్మల్ సన్లైట్ అనేది వైట్ లైట్ అనేది 7 రంగులు కలిసి వచ్చిన లైట్. ఆ 7 రంగుల్లో మనకి బ్లూ రంగు కూడా ఉంటుంది కాబట్టి సన్లైట్లో ఉండే బ్లూ రంగుకి బేబీ ఒంటి మీద పడినప్పుడు కొంత ఫోటోథెరపీ కింద పనిచేసే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే నెంబర్ 1 నిజంగా బేబీలో చాలా ఎక్కువ జాండిస్ లెవెల్స్ ఉన్నాయి అనుకుంటే మనం బయట ఎండలో పెట్టినప్పుడు ఎండలో ఉండే చాలా వరకు ఎంతసేపు పెడతారు, 10 నిమిషాలు, పావు గంట సేపు పెడుతూ ఉంటారు. చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ బ్లూ లైట్ అనేది జాండిస్ లెవెల్కి ట్రీట్మెంట్కి సరిపోదు. నెంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే సన్లైట్లో మామూలు దాంతోపాటు హార్మ్ఫుల్ రేస్ ఉంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ అని, అల్ట్రావైలెట్ రేస్ అని, ఏవైతే కొన్ని హానికరం అంటే ఐ డ్యామేజ్ కానీ స్కిన్ క్యాన్సర్స్ కానీ రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. సో అవి కూడా మనకి బేబీకి అందే అవకాశం ఉంటుంది. సో అందుకని మేము రొటీన్గా ఏం చెప్తామంటే ఒకవేళ మీరు సన్లైట్లో పెట్టాలనుకుంటే డైరెక్ట్గా పెట్టకండి, అట్లీస్ట్ విండో నుంచి వచ్చే లైట్లో పెట్టండి. విండో నుంచి వచ్చే లైట్లో అట్లీస్ట్ కొంత పార్ట్ ఆఫ్ యూవీ రేస్ అనేవి పోతూ ఉంటాయి. అండ్ మూడోది ఏంటంటే ఒక మోతాదు మించి ఉన్నప్పుడు మీరు ఇంట్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోకూడదు, మీరు డాక్టర్ని కలవాల్సిందే. తర్వాత కొన్నిసార్లు చాలా సివియర్ జాండిస్ ఉన్నప్పుడు అంటే ఇందాక మేడం చెప్పినట్టు తల్లి బిడ్డ రక్తం వేరేగా ఉండి బ్లడ్ నాశనం అయినప్పుడు కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి, వాటిని ఇమ్యునోగ్లోబులిన్స్ అంటారు. అవి కూడా ట్రై చేస్తూ ఉంటాము. అప్పటికీ అవ్వలేదు, చాలా సిగ్నిఫికెంట్ చాలా సివియర్ లెవెల్స్లో జాండిస్ ఉన్నాయన్నప్పుడు ఇంకా బేబీని కాపాడాలి తప్పదు అనుకున్నప్పుడు మేము ఒక ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటాం. సో ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఏం జరుగుతుందంటే బేబీ రక్తాన్ని మొత్తాన్ని కూడా ఒక ఆర్టరీ ద్వారా
మనం బయట తీస్తూ అదే సైమల్టేనియస్గా వేరే రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటాం. సో దట్ ఏంటంటే ఆల్మోస్ట్ బేబీ మొత్తం బ్లడ్ని చేంజ్ చేస్తాం అనమాట. దీన్ని బ్లడ్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ థెరపీ అంటారు. ఈ ట్రీట్మెంట్లో ఏం జరుగుతుందంటే బేబీలో ఉన్న బ్లడ్ అంతా మనం బయటికి తీసేస్తాం కాబట్టి దాంట్లో ఉన్న జాండీస్ కానీ ఆ బిలిరూబిన్ కానీ చాలా వరకు మనం బయటకు తీస్తాము. మనం కొత్తగా ఇచ్చే బ్లడ్ జాండీస్ లేకుండా ప్లస్ అవి బ్లడ్ గ్రూప్ డిఫరెంట్గా అవ్వడం వలన బేబీకి ఫ్యూచర్ ఇంకొంచెం జాండీస్ పెరగకుండా మనం ఆపవచ్చు. సో ఇది చాలా ఎక్స్ట్రీమ్ ట్రీట్మెంట్. సో ఇప్పటి వరకు నేను మొత్తం అంటే పసికందులకి కారణాలు ఏంటి ట్రీట్మెంట్ ఏంటి, ఎక్స్ట్రీమ్స్ ఇంకేమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో అందరికీ మీకు ఈ సెమినార్ నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ చాలా చక్కగా చెప్పారు. చంటి పిల్లల్లో, పుట్టిన పిల్లల్లో మనకి జాండీస్ కనిపిస్తుంది. ఈ జాండీస్ ఎందుకు వస్తుంది జాండీస్ ఏమిటి? ఒక్కటి చేయవలసింది, పచ్చగా కనుక కనిపిస్తే, కళ్ళు పచ్చగా కనిపించినా, శరీరం పచ్చగా కనిపించినా వెంటనే డాక్టర్కి చెప్పండి. డాక్టర్ చూస్తారు. ఇంట్లో డెలివరీస్ తక్కువ అయిపోయినాయి అనుకోండి, ఇంట్లో డెలివరీస్ అయినా ఏదైనా సరే మనం వెంటనే డాక్టర్ని అడిగి దాన్ని బట్టి చేయాలి. అలాగే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి జాండీస్ వస్తుంది. వీటన్నిటినీ కూడా డాక్టర్ దగ్గర తీసుకెళ్తే మనకి వెంటనే దాని పరిష్కారం ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి నియోనేటాలజిస్ట్ అనే డాక్టర్ గారు లాగా వీళ్ళు చంటి పిల్లలు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, వాళ్ళకి వచ్చేటటువంటి జాండీస్ దాని గురించి చేస్తున్నారు. పూర్వకాలం అయితే వీటికి ట్రీట్మెంట్ ఉండేది కాదు, ఉండకపోతే పిల్లలు చనిపోతూ ఉండేవారు నెలలు నిండకుండా పుడితే. కానీ ఇప్పుడు నెలలు నిండకుండా పుట్టినా కూడా వాళ్ళు సర్వే అవుతున్నారు, చాలా చక్కగా పెరుగుతున్నారు. దీనికి కారణం మన మెడికల్ సైన్స్ అభివృద్ధి చెందడమే. దీని గురించి డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. డాక్టర్ గురుప్రసాద్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. డాక్టర్ గారు మీరు చాలా విషయాలు చాలా చక్కగా వివరంగా అందరికీ అర్థమయ్యేది చెప్పారు. అందుకని మనందరి తరఫున డాక్టర్ గారికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మళ్ళీ వచ్చే శనివారం అంటే 13వ తారీఖు ఈ నెలంతా మనకి సర్వైకల్ క్యాన్సర్ మంత్ అంచేత దీని సర్వైకల్ క్యాన్సర్ ఏంటి, అది రాకుండా అంటే గర్భాశయ ముఖద్వారం అన్నమాట, అది రాకుండా చేసుకోవడానికి ఇంజెక్షన్స్ అవన్నీ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి డాక్టర్ ఏ.వై. రావు గారు ఆయన మాట్లాడతారు. మళ్ళీ వచ్చే శనివారం మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.